హాయ్ అందరికీ శుభోదయం అండి. నేను బైప్లేన్ శోభాని. ఈరోజు మీకు సారెల్ ఫ్రైడ్ రైస్ రెసిపీని నేను ఎలా తయారు చేస్తున్నానో మీకు చూపెట్టబోతున్నాను. చిన్న ముక్క కొబ్బరి, ఈ మూడు ముందు మిక్సీ చేసుకోవాలి. ఈ మూడు మిక్సీ చేసుకోవాలి. ఇందులో 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కారం కావాల్సిన వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ముందు మిక్సీ పట్టుకొని రెడీగా దీనికి బాగుంటుంది. ముదరవైతే అస్సలు బాగోదు. పైగా పచ్చడిలాగా రుబ్బకూడదు కూడాను. దీన్ని ఎలా చేస్తానో చూడండి. మీరు కూడా చేసుకుని హ్యాపీగా తినుండొచ్చు. వేయించడానికి చక్కగాను కొంచెం నూనె తీసుకున్నాను. టేస్ట్ సరిపడా ఉప్పు, ఉల్లిపాయలు అయితే ఇది ఎగ్ కవరింగ్ అని మేము చేస్తుంటాం అనమాట. దానికోసం ఇట్లా కట్ చేసి పాయలు పలంగా చేసి పెట్టానమాట. దీన్ని కూడా వేయించాలి మనం. ఈ అన్నం చల్లా పెట్టాం కదా, దీంట్లో ఈ పోపు వేసేయాలి. ఈ రోస్ట్గా వచ్చే వరకు వేగాలి. చిక్కడలాడాలి. సో ఈ ఉల్లిపాయలు ఇందులో వేగనివ్వాలి చక్కగా. ఉల్లిపాయలు మగ్గాలంటే మూత పెట్టాలి. ఆనియన్ వేయించి తీసేసాను నేను. ఇలాగా పువ్వుల్లాగా వస్తాయి అన్నమాట ఆనియన్. వీటిని వేయించి పక్కన తీసేయాలి. అదే నూనెలోని ఈ కొబ్బరి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. కొంచెం వేగితే సరిపోతుంది. దీన్ని పెద్దగా వేగక్కర్లేదు. కొంచెం రోస్ట్గా ఉంటే మంచి వాసన వస్తుంది. అప్పుడే తింపేయాలి. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది. దీంట్లో కూడా పచ్చిమిరపకాయ వేసాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది. దీన్ని కూడా ఈ ఆనియన్ వేసాం కదా, అందులో తీసేస్తున్నాను. ఇది వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇప్పుడు మనము అదే మూకుల్లోని గోంగూర వేయించాలి. ఎందుకంటే ఆ వాసన దానికి పడుతుంది అన్నమాట. టేస్ట్ కూడా మారదు. ఇప్పుడు దీంట్లో మళ్ళీ నూనె వేసుకోవాలి. కొంచెం నూనె బాగా కాగనివ్వాలి. మనం ఇక్కడ వేయించి పెట్టుకున్నాం, ఇది కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇట్లాగా కొంచెంగా వేయాలి. ఇది గోంగూర. ఇది బాగా వేగిపోతే సరిపోతుంది. బాగా దగ్గరగా వేగాలి. గోంగూర వేయించాను కదా, దాన్ని ఇప్పుడు ఈ వేయించిన మసాలా కూడా ఇందులో కలపాలి. ఇందులో ఉప్పు ఎంత కావాలో అంత వేసుకుని పెంచుకునేటప్పుడు చక్కని పచ్చడితోటి తినచ్చు. ఇవి ఇలా పెట్టి కొంచెం సేపు ఉంచితే ఆవిరికి అవన్నీ ఇదవుతాయి. కాసేపు మూత పెట్టాలి. ఆనియన్ ఫ్లేవరు దానికి అంటుకుంటుంది అన్నమాట. ఒక్క నిమిషం అట్లా ఉంచుకుంటే
ఫైనల్గా మన గోంగూర ఫ్రైడ్ రైస్ లాంటిది ఇలాగ వచ్చిందనమాట. దీన్ని గోంగూర ఫ్రైడ్ రైస్ కాంబినేషన్ క్యాబేజీ కొబ్బరి కూర, గోంగూర ఫ్రైడ్ రైస్